నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో ఒక లక్ష్యం పెట్టుకుంది, ఖచ్చితంగా అధికారంలోకి రావాలి తెలంగాణలో అని. కానీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించినప్పటికీ కూడా ఓవైపు ఢిల్లీ అధినాయకత్వం కానీ, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్ష, అట్లాగే రాష్ట్ర లీడర్స్లో కానీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ఆ దిశగా వెళ్ళాలని ఒక కుతూహలము, వాళ్ళకి యాంగ్జైటీ, టార్గెట్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆ గోల్కి, విజయ తీరాలకి చేరలేకపోతుంది బీజేపీ. ఎక్కడ ప్రాబ్లం అంటే ఖచ్చితంగా కింద స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు, మరోవైపు మిడిల్ లీడర్సు, కొంత గ్రౌండ్, ఇదంతా కూడా కొంత అది ఎక్కడో స్ట్రాటజీ మిస్ అవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు, ఇవన్నీ కూడా ముంచుకొస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా మెజారిటీ పంచాయతీలు కానీ, మెజారిటీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా గెలవాలని ఒక గోల్ అయితే పెట్టుకుంది. కానీ ఆచరణ సాధ్యానికి మాత్రం అది నోచుకునేటట్టయితే కనపట్ల. ఖచ్చితంగా ఇప్పుడు అధ్యక్షుడిని మార్చుకున్నారు. రామచంద్రరావు గారు కొత్త అధ్యక్షులుగా బీజేపీకి అవతరించారు. ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన మొదటి నుంచి, ఆయన అడుగు పెట్టి అధ్యక్ష పదవి ఎప్పుడైతే స్వీకరించారో అప్పటి నుంచి వరుసగా వర్గపోరు బహిర్గతమవుతూ వస్తుంది. ఇంకా ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ తెర మీదకి వస్తుంది. దానివల్ల అంతర్గతంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు, నేతల మధ్య లుకులుకులు, ఆ కోల్డ్ వార్కి పులి స్టాప్ పడలేకపోతుంది. మరి ఇప్పుడు ఇటువంటి వార్ ఖచ్చితంగా అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూరేలాగా స్పష్టంగా కనిపిస్తోంది వ్యవహారం అంతా కూడా చూస్తూ ఉంటే. అంటే ఇప్పుడు కాషాయ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి వర్గపోర్లన్నీ ఒక తలనొప్పిలాగా కనిపిస్తోంది. మరి ఈ ఉన్న తలనొప్పులు సరిపోగా కొత్త తలనొప్పి కూడా వచ్చి పడినట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ నేతల మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ మళ్ళీ మొదలైంది బీజేపీ పార్టీలో. మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్, అట్లాగే ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర మధ్య ఈ కోల్డ్ వార్ జరిగింది అనుకున్నారు. కానీ వాళ్ళు కూడా బహిరంగంగానే ఓరికోరు తిట్టుకున్నటువంటి పరిస్థితి. తాజాగా మరో ఇద్దరు నేతల మధ్య కూడా ఆధిపత్య పోరు బీజేపీలో షురూ అయినట్టుగా కనిపిస్తోంది. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నటువంటి కార్యక్రమంలోనే ఆ ఇద్దరు వర్గీయులు కూడా విమర్శలు చేసుకోవటం, గోబ్యాక్ అంటూ నినాదాలు చేసుకోవటం, బాహాబాహికి దిగేందుకు ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది. మరి పాలమూరు జిల్లా, అది సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా, సొంత జిల్లా. అక్కడ డీకే అరుణ ఏకఛత్రాధిపత్యం నడుస్తూ ఉంటుంది బీజేపీలో. మరి అటువంటి సందర్భాల్లో డీకే అరుణకి బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నటువంటి శాంతి కుమార్ మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. ఎందుకు హాట్ టాపిక్గా మారుతోంది? పాలమూరును తన ఇలాకాగా చెప్పుకునే డీకే అరుణకు కూడా వ్యతిరేకంగా మరో వర్గం ఇప్పుడు గోబ్యాక్ అంటూ నినాదాలు చేయటమే ఇప్పుడు ఆమె పరువుకి, ప్రతిష్టకు ఒక సవాల్గా మారింది. మరి మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నటువంటి ఆమెకు ఈ అంశం ఏమాత్రం మింగుడు పడడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఆ పార్లమెంట్ సీటుని కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు డీకే అరుణ అక్కడ విజయం సాధించింది. దీంతో ఆమె ఇలాగా అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడే ముసలం మొదలైంది. అంటే ఇప్పుడు ఉమ్మడి పాలమూరు, అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకప్పుడు డీకే అరుణ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. ఆ కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కానీ, పలుకుబడితో గతంలో అనేక పదవులు ఆమె వరించాయి. కానీ ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం డీకే అరుణ తన మార్కుని చూపారని టాక్ ప్రధానంగా బీజేపీలో కూడా వినిపిస్తుంది. అంటే అభ్యర్థుల ఎంపికలో చాలా కీలకంగా వ్యవహరించిందని కూడా చాలామంది చెప్తుంటారు. మరి మహబూబ్నగర్ నుంచి టికెట్ ఆశించినటువంటి శాంతి కుమార్కి ఆ టికెట్ దక్కకపోవడంతో ఆమె పాత్ర ఉందని వినికిడి. అంటే డీకే అరుణ ఖచ్చితంగా టికెట్ని రానివ్వకుండా చేసింది అనే ఒక అభియోగం ఆమె మీద ఉంది. సో అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థులకు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉన్నారనే టాక్ కూడా అంతర్గతంగా ఉంది. వారి గెలుపులో సైతం కీలకంగా వ్యవహరించారనే ప్రచారం కూడా బీజేపీలో అంతర్గతంగా ఉంది. సో ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందువల్లే పార్టీ బలహీనంగా మారింది అనే ఉద్దేశంతో శ్రేణులందరూ డీకే అరుణకు వ్యతిరేకంగా నినాదాలు చెప్పినట్లుగా కొంత సమాచారం. మరి ఇటువంటి సందర్భాల్లో తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ టాస్క్గా జిల్లాల టూర్ మొదలుపెట్టారు. ఆ జిల్లాల పర్యటన చేపడుతున్నటువంటి సందర్భంలో మహబూబ్నగర్ ఇన్సిడెంట్ ఒకటి తెర మీదకి వచ్చింది. ఇందులో భాగంగానే ఆయన మొదటి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన అయిపోగానే పాలమూరు జిల్లాలో పర్యటించారు. అయితే నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా పార్టీ పటిష్టమవటం అన్న సంగతి పక్కన పెడితే ప్రజల్లో మాత్రం మరింత చులకనగా పల్చనయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయనే ఆందోళన ఇప్పుడు శ్రేణుల్ని వేధిస్తోంది. మరోవైపు తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో
ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి చేరుకోవటం అంటే ఖచ్చితంగా అది బీజేపీ పార్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇబ్బందికరంగా మారింది పరిస్థితులు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలోనే ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కూడా మహబూబ్నగరే కాబట్టి గతంలో రేవంత్ రెడ్డికి డీకే అరుణకు మధ్య కూడా పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి స్పష్టంగా ఉండేది. సీఎం సొంత జిల్లా అవటంతో లోకల్ బాడీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ జిల్లాలో అన్ని స్థానాలు దక్కించుకోవాలని కూడా ప్రధానంగా ప్లాన్ వేస్తున్నారు. మరి తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి బీజేపీకి నేతల మధ్య ఆధిపత్య పోరు ఖచ్చితంగా శాపంగా మారే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇరువురి నేతల మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్కి కలిసి వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. మరి బీజేపీలో ఈ సీన్ ఎప్పటికైనా మారే అవకాశాలు ఉంటాయా, లేక నేతల మధ్య ఆధిపత్య పోరు ఈ విధంగానే కొనసాగుతుందా అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే బండి సంజయ్ ఈటల ఆ వర్గపోరు ఆ మాటల యుద్ధం మర్చిపోకముందే డీకే అరుణ ఎపిసోడ్ తెర మీదకి రావడంతో ఇప్పుడు ఇటువంటి వర్గపోరులు వరుసగా బీజేపీని కుదిపేస్తుంటే మరి భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో వాళ్ళ గోల్ ఏ విధంగా రీచ్ అవుతారు అన్న ఒక సందేహం కలుగుతోంది. మరోవైపు ఖచ్చితంగా ఆ వర్గపోరు అధికార కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది విశ్లేషణ చాలామంది రాజకీయ నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా బీజేపీలో అంతర్గత వర్గపోరు కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందా, కలిసి వస్తే ఎంతవరకు కలిసి వస్తుంది, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.